నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిక్సెల్ యాప్ యూస్ చేసి ప్రొఫెషనల్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా నేర్చుకుందాం. బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కడ అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్ నుంచి పిక్సెల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది. మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ ఏది నచ్చితే అలా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఓన్ పిక్సే మనం తీసుకుని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం పిక్సెల్ యాప్లో అయితే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, ఫోటో కట్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ చేయొచ్చు, షాడో, స్ట్రోక్స్ అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మీకు నేను చాలా సింపుల్గా చెప్తాను. ఓకే, ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, అది డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేశాక ఫ్రమ్ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది మన గ్యాలరీలోకి వెళ్ళిపోయాం కదా ఫ్రెండ్స్. నేనైతే దేవుడిది ఏదైనా థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నాను, మీకోసం అది సింపుల్గా చెప్పడానికి. ఓకే, ఇదైతే తీసుకున్నాం మనం. ఇక్కడ ఓకే ప్రెస్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా జూమ్ చేసుకోవచ్చు, ఇలా డ్రాగ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా సింపుల్గా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇది ఇలా కదులుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోవడం అంటే ఎలా అంటే, ఇక్కడ ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే సేమ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం దీని మీద ఈ ఇమేజ్ మీద వేరే ఇమేజెస్ ఏమన్నా కూడా డ్రాగ్ చేసి సైజు స్మాల్లో చేసుకుని పెట్టుకోవచ్చు, లేకపోతే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఫస్ట్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. నేను దేవుడిది చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఏ అనే సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి. ఇప్పుడు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఓకే ఇందులోకి వెళ్ళిపోదాం. ఈ టెక్స్ట్ అనేది ఫస్ట్ మనం డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత నేను జై శ్రీకృష్ణ అని టెక్స్ట్ ఇస్తాను. జై శ్రీకృష్ణ. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడికి కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, జై శ్రీకృష్ణ. చాలా సింపుల్గా అన్నమాట. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్కి కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. చూసారా, బ్లాక్ ఉంది, వైట్, ఆరెంజ్, పింక్, ఇలా మనకి మెరూన్, పింక్ కలర్, ఇలా ఏది కావాలంటే ఆ కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది చాలు సింపుల్గా. మనం బిగినర్స్ కాబట్టి నేనైతే వైట్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫాంట్ అనేది కూడా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ బ్లాగర్ అనే ఆప్షన్ ప్రెస్ చేశాను. చేసిన తర్వాత మనం చూసారా, ఈ రైటింగ్ అనేది థిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని కూడా లాక్ చేసేసుకుందాం. ఓకే, లాక్ చేసా. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మనకి ఇంకా ఏమైనా కావాలి అంటే ఇలా టెక్స్ట్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవడమే మంచిదండి. ఇంకా గోవింద అని నేను టైప్ చేస్తున్నా, గోవింద. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాసెస్. మనం దీన్ని ఇలా తీసుకొచ్చేద్దాం ఫస్ట్. ఓకే, బిగ్ సైజులో చేసిన తర్వాత సేమ్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే,
ఇలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరే ఇమేజ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం ఇలా గ్యాలరీలోకి వెళ్ళొచ్చనమాట. ఓకే. గ్యాలరీలోకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను గోవిందని పిక్ తీసుకున్నాను. ఇమేజ్ సేవ్ చేసా. ఇప్పుడు దీన్ని ఇలా స్మాల్ చేసుకుంటాను నేను. స్మాల్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఇమేజ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. అలా మన ఇష్టం అన్నమాట. ఇలా అన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిక్ కూడా లాక్ చేసేసుకుందాం వీటిని కూడా. ఓకే ఫ్రెండ్స్, లాక్ చేసుకున్నాం కదా. చూసారా ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. ఇది బ్యాక్‌గ్రౌండ్ కూడా వెనకాల మనం ఇక్కడ ఇది టైప్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ మారుతది ఫ్రెండ్స్ ఇదైతే. నాకు అవసరం లేదు కాబట్టి ఇది ఏమి యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్‌గా చెప్తున్నాను కాబట్టి నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా ఏమైనా పిక్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి ఇమేజెస్ ఇక్కడ అనుకుంటే అది మీ ఇష్టం. నేనైతే చాలా సింపుల్‌గా చెప్పాను. మనకి థంబ్‌నెయిల్ అనేది ఇలా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ మన గ్యాలరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ సేవ్ అని చేసుకోవాలన్నమాట. సేవ్ టు గ్యాలరీ అని ఉంది చూసారా, ఇక్కడ ప్రెస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలా పిక్సెల్ యాప్ని యూజ్ చేసి అయితే థంబ్‌నెయిల్ క్రియేట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.